తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య సేవలు పట్టు వీడాలంటున్న ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలు 3 రోజులుగా నిలిచిపోయాయి. 2000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. వారంలోగా సమస్య పరిష్కరించాలని కోరారు. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేతకు బకాయిలు ఒక కారణమైతే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మరో కారణంగా తెలుస్తోంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల చికిత్స ప్రతిపాదనతో స్కీమ్ తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం. అయితే కొత్త హైబ్రిడ్ విధానంలో తమను భాగస్వాములను చేయాలని, స్టేక్ హోల్డర్స్ గా మార్చాలని ఆశా ప్రతినిధులు అంటున్నారు. రూట్ మ్యాప్ ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ ప్యాకేజీ రేట్స్ తెలియజేయాలన్నారు. తెలంగాణలో మంగళవారం సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్యశ్రీ సీఈఓతో చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. 1400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఇక 10% బకాయిలు ఇస్తామని ప్రభుత్వం ప్రపోజల్ పెట్టినా సేవలు బంద్ వైపే మొగ్గు చూపాయి. మొత్తం బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు ఇప్పటివి కావని, అయినా రాజకీయం చేస్తున్నారని మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-15లో నెలకు 35 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు మంత్రి. ఇక 2024 నుంచి 90 కోట్లు ఇస్తూ వస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పుడు నెలకు 100 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నా నెట్వర్క్ ఆసుపత్రులు వినడం లేదని మంత్రి దామోదర తెలిపారు. నెలకు 500 కోట్లు ఇవ్వాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయని అది అసాధ్యమన్నారు.